సో నకరకల్ 9వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్న నోముల రేణుకా విజయ్ గారు మరి ఈ యొక్క డివిజన్లో మరి ప్రచారం ముగించుకొని ఉన్న సందర్భంగా వారి యొక్క ప్రచారం ఎలా సాగింది, డెవలప్మెంట్కు టీఆర్ఎస్ పార్టీ ఏ హామీ ఇచ్చిందో వారిని తెలుసుకుందాం. చెప్పండి విజయ్ గారు, ఎలా ఉంది ప్రచారం? నూతనంగా నకరేకల్ పురపాలక సంఘం ఏర్పడినది. మొదటిసారిగా 9వ డివిజన్ నుంచి రేణుక మా మిసెస్ పోటీ చేస్తున్నాము. ఇక్కడ మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, మన జిల్లా మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారి ఆశీస్సులతో, మా స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు, మా తుంగతుర్తి శాసనసభ్యులు కాదర్ కిషోర్ కుమార్ గారు, మన డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ గారు వారి ఆశీస్సులతో నన్ను ఈ 9వ డివిజన్లో టికెట్ ఇవ్వడం జరిగింది. దాన్ని నేను ఛాలెంజ్గా తీసుకొని ఈ డివిజన్ అవుట్కట్స్లో ఉన్నది. చాలా సమస్యలతోటి నేను అక్కడ పోయినప్పుడు మాకు ఏకరువు పెట్టిర్రు. దాన్ని చిత్తశుద్ధితో మా మంత్రి గారి ఆశీస్సులతో, ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో అధిక నిధులు తెచ్చి నేను ప్రత్యేకంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థ, అలాగే కొన్ని ఇంటర్నెట్ రోడ్స్ కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. కొన్ని సమస్యలు రోడ్ల సమస్యలు, మన చెత్తకు కుండీల గురించి సమస్య కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సకాలంలో రావట్లేరని వాటికి ప్రత్యేకంగా బండ్లను కూడా ఏర్పాటు చేసి చెత్త తీసేయటం కానీ, మోరీలు తీయటం కానీ వాళ్ళు అడిగిర్రు. గతంలో మన గ్రామ పంచాయతీ ఉన్నది కాబట్టి సరైన సిబ్బంది లేక రాలేదని మేము గుర్తించి ఇప్పుడు పురపాలక సంఘం అయింది. అధిక నిధులు వెచ్చించి మేము సకాలంలో నా వంతు బాధ్యతగా మా ఎమ్మెల్యే గారి ఒత్తిడి చేసి ఇక్కడ నిధులను హెచ్చించి ఎక్కువ డబ్బుల రూపంలో చర్చించి అవుట్కట్స్లో ఉంది. మాది చాలా డెవలప్ చెందాలి. వెనకబడ్డది ఈ కాన్స్టిట్యున్సీ మొత్తం కొత్తగా నిర్మించబడ్డది. అన్ని కాలనీలు చూసినట్లయితే మొత్తం అవుట్కట్స్లో ఉంది. ప్రతి కాలనీలో సీసీ రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, విద్యుత్ సమస్య సరిగా లేదు. ఈ మధ్యన వాటర్ సమస్య కూడా రావట్లేదని, కృష్ణా వాటర్ లేదు, ట్యాంకు కావాలని నిన్న అక్కడ పోయినట్లయితే హామీ ఇవ్వడం జరిగింది. సకాలంలో ఎమ్మెల్యే గారిని ఈ నిధుల గురించి తొందరగా మేము పూర్తి చేస్తానికి హామీ ఇప్పించిన ఇప్పుడు త్వరలో 30 లక్షల సీసీ రోడ్లు కూడా వేయించడం జరిగింది. ఇంకా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్ కూడా అయిపోగానే ఇంకొక 50 లక్షల రోడ్డు రెడీగా ఉంది. దానికి పక్కన డ్రైనేజ్ కూడా 20 లక్షలతోటి భారీ ఎత్తున ఎస్ఎల్బీస్ కానించి వచ్చే నీరు ఆ ఇళ్ల మధ్యలో రోడ్లు కట్ అయ్యి చాలా ఇబ్బంది పడుతుర్రు. దాన్ని ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ అయిపోగానే త్వరగా పూర్తి చేసి వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని అధికార పార్టీగా నిధులు తెప్పించి నేను వాళ్లకు సకాలంలో రేషన్ కార్డులు కానీ, పింఛన్లు కానీ, వాళ్లకు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, అలాగే మనకు ఏమైనా ఎమర్జెన్సీలు ఉంటే ఎల్ఓసి కానీ ఇప్పిస్తానికి ఎమ్మెల్యే సహకారంతో తీసుకొని మా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను గత 20 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నా, నాకు అనుభవం ఉంది, చేస్తారని వాళ్ళకు నా మీద పూర్తి నమ్మకం కలిగించిన నన్ను ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ పోయినా కూడా ఈ అనుభవం చూసి నన్ను ప్రతి ఒక్కరు ఆదరిస్తున్నారు. దాన్ని నేను ఉమ్ము చేయకుండా, ప్రజలను నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా నేను నిలబెడతానని హామీ ఇచ్చిన దాన్ని పూర్తి చేస్తా. ఆ నమ్మకం నాకుంది. ఈ ప్రజలు కూడా నా అంటే ఊర్రు. ఖచ్చితంగా నేను మంచి మెజార్టీతో గెలుస్తానని మీ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నా. సో మీకెందుకు వేయాలి ఈ డివిజన్ ప్రజలు, మీకెందుకు వేయాలి ఈ వార్డు ప్రజలు? నోముల రేణుకా విజయ్ని ఎలా నమ్మాలి ప్రజలు? గతంలో చూసినట్లయితే గ్రామ పంచాయతీ విషయంలో ఇక్కడ 18వ వార్డు దీనికి సరే వస్తుంది. నేను చేసినది ఇప్పుడు 9గా మారింది. అప్పుడు మేము సుధీర్ రెడ్డిని గెలిపించుకున్నాం. అయితే సుధీర్ రెడ్డి ప్రతిపక్షంలో సిపిఎంలో ఉండు, అక్కడ గెలిచిన పార్టీ అధికారంలో పార్టీ టీఆర్ఎస్. అప్పుడు అయితే సర్పంచ్ కాంగ్రెస్. వీరిద్దరికి పడక ఈ 5 సంవత్సరాలు సర్పంచ్ని ఊడబికేసుడు తీసుడు సరిపోయింది. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేయమన్నా కూడా మేము ఇక్కడ అధికార పార్టీ లేదు కాబట్టి ఎలా చేయనని ఇంతవరకు అక్కడ పోయినట్లయితే అయ్యా గతంలో గెలిచిన ఆయన ఒక్కసారి కూడా ఇక్కడ రాలేదు, మాకు చూపించలేదు అంటారు. దాన్ని ఎందుకంటే మీకు కారణం కూడా చెప్పినాం. అమ్మ అప్పుడు పైన ఒకటి కింద ఉండటం వల్ల ఆయన సిపిఎం పార్టీలో ఉండు, ఆ నిధులు తెచ్చిస్తానికి గవర్నమెంట్ లేదు, ఎలాంటి అభివృద్ధి అడిగితానికి కూడా మా అధికారం లేదు కాబట్టి రాలేకపోయిండు. దానికి నేను దృష్టిలో పెట్టుకొని మీరు ఇవాళ రాష్ట్రంలో చూసినట్లయితే తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ గారు ఉండరు, మన మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు మన తెలంగాణ పార్టీ నుండి, స్థానిక ఎమ్మెల్యే తెలంగాణ పార్టీ, ఇక్కడ కాబోయే మన మున్సిపల్ చైర్మన్ కూడా
తెలంగాణ పార్టీ ఉంటాడు. కాబట్టి నన్ను గెలిపించినట్లయితే మీకు ఎక్కడికైనా పోయి ఏ రాత్రి అయినా ఏ పగలైనా ఎలాంటి ఇబ్బంది వచ్చినా నేను మీ కంటికి రెప్పలా కాపాడుకుంటా. నేను గతంలో కూడా అట్లా చేసిన కాబట్టి నన్ను ఇండిపెండెంట్గా గెలిపించారు ప్రజలు. ఒకసారి సింబల్ మీద గెలిచిన, రెండోసారి ఇండిపెండెంట్ గెలిచిన, ఇప్పుడు కూడా అలాగనే నేను చేసిన కాబట్టి నాకు ఆ నమ్మకం ఉంది. ప్రజలకు ఎల్లవేళలా ఏ రాత్రి వచ్చినా గిత్త నొప్పి వచ్చినా నా సొంతం అనుకున్నా. అలాగనే ఆ ప్రజలు కూడా నన్ను ఒక్కసారి ఆదరించినట్లు మర్చిపోరు. నేను వాళ్ళకు ఎట్లా ఉంటుంటే వాళ్ళకు నోట్లో నాలుకలాగా అనుక్షణం వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా నా సొంత ఇబ్బంది అనుకొని ఎన్ని డబ్బులైనా కూడా వెచ్చించి కూడా సొంత డబ్బులు కూడా చేస్తాను. నాకు దమ్ము ఉంది. నేను చేసినా నన్ను ఆదరిస్తారు. ఆ నమ్మకం వాళ్ళకి కలిగించిన కాబట్టి నాకు కూడా అందరూ ఎక్కడ పోయినా కూడా మంచి ఆదరణ ఉంది. కొత్త అని ఎవ్వరు నన్ను ఆ ఫీలింగ్ లేదు. అయ్యా నువ్వు ఇంతకుముందు చేసినావు అంతా మన వాళ్ళే నీ గురించి మాకు పూర్తిగా కానీ వాళ్ళు కూడా ఎమ్మటే టికెట్ రాగానే సంతోషపడరు. నేను గెలిపిస్తాము, మా రోడ్లన్నీ వేయించుకుంటాము, మా మురికాలు కట్టించుకుంటాము, మా కరెంటు సమస్య తీసుకుంటాం. ఈరోజు కూడా సొంత డబ్బులతోటి ఒక 10 లైట్లు కూడా సొంతంగా వేయించడం జరిగింది. వాళ్ళు అడిగిరు తక్షణమే వచ్చిందాక కాదు నా సొంత డబ్బులతో వేపిస్తా అని చెప్పిన ఇలా వేయించడం కూడా జరిగింది. వాళ్ళు హర్షాత్ వ్యక్తులు అయ్యా నువ్వు ఖచ్చితంగా చేస్తావు, నేను చూస్తూనే అవపడుతుంది మాట, నువ్వు ఒకటే రోజు నువ్వు రేపిస్తావు వేయించినావు అని వాళ్ళు నన్ను పూర్తిగా వాళ్ళు నన్ను సొంత అన్నదమ్ముల లెక్క పక్కన చేర్చుకుర్రు. ఆ నమ్మకంతో నేను గెలుస్తానని ఖచ్చితంగా నేను మీ పత్రిక తెలియజేసుకుంటున్నా. సో ప్రతిపక్షాల వాళ్ళైతేనేమి ఇండిపెండెంట్ అవ్వడం వల్ల అధికార పాఠంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బిజినెస్ చేసే వాళ్ళకు డబ్బులు ఉన్న వాళ్ళకు అమ్ముకున్నారు. అలాంటి వాళ్ళకు ఓటేస్తే వాళ్ళు వ్యాపారమే చేసుకుంటారని ఆరోపిస్తారు. దీన్ని ఏం చెప్తారు? నేను ఏనాడు వ్యాపారాల మీద దృష్టి పెట్టలేను. అది పార్ట్ టైం మాత్రమే. నేను చేసే వ్యాపారము నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను ప్రజల మధ్యనే ఉంటా. నాదేదో సాయంత్రం పూట చేసే వ్యాపారం, దానికి నేను ఎలాంటి టైం కూడా వీళ్ళకు ఆటం కలిస్తాను వీల్లేదు. నేను అందులో ఇక్కడ లోకల్లోనే చేసేది, నేను ఎక్కడో పోయి చేసే వ్యాపారం కాదు నాది. స్థానికంగా ఉండి 1-2 గంటలు చూసుకునే వ్యాపారం. దీనికి ఎలాంటి సంబంధం లేదు. ప్రజలకు ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను వాళ్ళ పక్కనే ఉంటా. దానికి ఎలాంటి ఆరోపణలు చేయటమే కానీ నాకు మీద ఎలాంటి ఆరోపణ చేయలేరు. సో మరి మీరు ఈ వార్డు ప్రజలకు ఏం చెప్తారు ఎలక్షన్ సంబంధించి? నేను ఇక్కడ గెలిపించినట్లయితే మీకు ఇచ్చిన హామీలని సకాలంలో మా ఎమ్మెల్యే గారితో పూర్తి నేను వారికి భరోసా ఇప్పించిన వాటిని తీర్చడానికి వాళ్ళకి ఇంకా సమస్యలు కొన్ని ఉన్నాయి. మీరు సీఎం రిలీఫ్ ఫండ్ అయితేంది, షాదీ ముబారక్ అయితేంది, కళ్యాణ లక్ష్యం అయితేంది, గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు అణువున నేను మున్సిపాలిటీ కార్యాలయంలో ఉండి ప్రతి ఒక్కరికి నా వార్డు సభ్యులకు వాళ్ళకి ఎలాంటి ఎనీ టైం కాల్ సెంటర్ లెక్క పెడతా. ఇదే ఆఫీసు తయారు చేస్తా. నీ ఎనీ టైం ఇక్కడ ఫోన్ నెంబర్ రాసి పెడతా. ఎలాంటిది ఉన్నా కూడా ఒక బుక్ పెట్టి వాళ్ళని ఎమ్మటే నేను రాసుకొని ఈ పని అయిందా కాలేదని కూడా నేను ఖచ్చితంగా ఒక పద్ధతి ప్రకారం సిస్టమ్ ప్రకారం ఈ పని ఇచ్చారు నాకు. మరి వాళ్ళు ఒకళ్ళు పింఛన్ వచ్చిరనుకో వాళ్ళని పేరు రాసుకుంటాను. ఇది అయిందా కాదని వాళ్ళు ఎమ్మడిపోతా. ఇంకా రేషన్ కార్డు కావాలనుకో వాళ్ళకు చూస్తా. ఇల్లు లేని వాళ్ళు కూడా ప్రత్యేకంగా మేము గుర్తిస్తున్నాం. అసలే ప్లాట్ ఉండి కూడా లేని వాళ్ళు వాళ్ళని కూడా మేము కొన్ని దిక్కుల్లో మేము గుర్తించినాం. చాలా దీనస్థితిలో ఉన్నారు. వాళ్ళకు ఈ మధ్య కాలంలో ఇల్లు గవర్నమెంట్ ఏమంటారంటే ఎక్కడైతే జాగా ఉంటుందో అక్కడే కట్టిస్తామని ఒక హామీ ఇచ్చిర్రు. అలాగైతే మాకు వచ్చిన ఇళ్ళని ఎక్కువ వచ్చిన మన మున్సిపాలిటీకి ఎక్కువ నా అవుట్కట్స్లో ఉంది కాబట్టి ఎక్కువ నేను రావడానికి నా వంతు సాయం చేస్తానని ప్రజలకు తెలియజేస్తున్నా. సార్ థ్యాంక్ యూ. ఇదే మరి 9వ వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి మరి నోముల రేణుకా విజయ్ గారు. సర్వసాధారణంగా మరి అందరిలా కాదు, నేను ఎవరు ఏమైనప్పుడు కూడా 24 గంటలు మీ దృష్టిలో ఉంటూ నేను గతంలో డెవలప్మెంట్ కూడా చేసిన సందర్భంగా 31వ తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేసినట్టయితే గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయలేదు. రాష్ట్రంలో ఒక పార్టీ, మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీ, మరి ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ పార్టీ ఉన్న కనుక ఎక్కువ నిధులు తీసుకొని వచ్చి డెవలప్మెంట్ చేస్తారని తెలియజేస్తారు. చూస్తాండి విత్ న్యూస్ కెమెరామెన్ మైస్తో సురేష్ దండు. మీరు ఈ 9వ వార్డు డివిజన్ నుంచి నోముల రేణుక విజయ్ కుమార్ గారికి కారు గుర్తు మీద వేసి అఖండ మెజార్టీతో గెలిపించినట్లయితే మీ ఉన్న సమస్యలన్నీ సకాలంలో తీర్చి మీకు మళ్ళీ ఇలాంటి మా కౌన్సిలర్ కావాలని కోరుకుంటే చేస్తానని మీ ముఖంగా కోరుకుంటున్నా, మీ పత్రికా ముఖంగా కోరుకుంటున్నా.